ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు మరి టీడీపీ అసలు ఊహించినటువంటి విధంగా ఎక్కువ మెజారిటీతో ఎక్కువ సీట్లు అసలు మామూలుగా లేదు అసలుకి చాలా ఆనందంగా ఇన్ని చోట్ల ఓడిపోబోతాను అని చెప్పేసి ఊహించి ఉండడు ఎందుకంటే బాగా అహంకారం ఎక్కువ కదా వై నాట్ 175 అంటూ కూడా ఎంతో ఛాలెంజ్ చేశారు ప్రతి ఒక్కరితో కూడా వై నాట్ 175 అంటూ 170కి 105కి 175 వస్తుంది చూపిస్తా అని చెప్పారు ఏం చెప్తారు ఈరోజు వెనక్కి తీసుకుంటారా తెలుసండి వాళ్ళు చేసిన పనులకి వాళ్ళకి తెలుసు రామని ఎలాగో తెలుసు కాకపోతే ఏంటంటే పైకి అలా చెప్పుకున్నారు అంతే ఎట్లా అనిపిస్తుంది ఈరోజు మన తెలుగుదేశం జెండా ఎగురుతుంది ఏం చెప్తారు అదే డెవలప్మెంట్ ఎగురుతుందని నాకు ఫీలింగ్ ఉంది ఎందుకంటే తెలంగాణలో కూడా చూసాము ఇప్పుడు ఆంధ్రలో కూడా వస్తుంది సో వై నాట్ 175 అన్నాడు అది తెలుగుదేశం అనుకుంటా వై నాట్ 175 ఆల్మోస్ట్ 155 160 సో ఈజ్ నో మోర్ సో లండన్లోనే ఉండాల్సిందే ఇంకా రావక్కర్లేదు ఏపీకి సో ఈ డెవలప్మెంట్ అనేది చూస్తారు మీరు పక్కాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ సైనికులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈరోజు గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బందులకి అరాచకాలకి జగన్మోహన్ రెడ్డి యొక్క సైకో చేతిలో చిక్కుకున్నామో ఈరోజు మనందరికీ విముక్తి పొందాము. కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్ని సుభిక్షమైన పాలన అందించేసేసి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈరోజు రేపు నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగనే జనసేన పార్టీ అధ్యక్షులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడేసేసి ఎన్నో త్యాగాలు చేసేసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రజాపాలన కావాలి, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి స్వస్తి పలకాలని అనేసేసి అందరినీ కలిసికట్టే ఒక తాటిపైకి నిలబెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగనే ఈ 5 సంవత్సరాలు సైకో జగన్ రెడ్డి చేతిలో మోసపోనోళ్ళు లేరు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, అలాగనే మహిళలు, ప్రతి ఒక్క రంగం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేతుల్లో అతలాకుతలమైపోయింది. ఈరోజు మహాకూటమి యొక్క తుఫాన్లో అందరూ కొట్టుకుని పోయారు. ప్రతి ఒక్కరూ రేపు ఆంధ్రప్రదేశ్లో అమరావతి కేంద్రంగా రాజధానిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సుభిక్షమైన పాలన అందించబోతున్నారనేసి తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. సైకో ఆల్రెడీ వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడ ఉండాలో వాడే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు 151 అని 5 సంవత్సరాల నుంచి ఉదరగొట్టారు. ఈరోజు తెలుస్తుంది. సార్ ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి వైసీపీ ఓడిపోబోతుంది అక్కడ అంటే మనం ఇంత అనుకోని టీడీపీ అలయన్స్ కూటమి ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుందని అనుకున్నాం కానీ అనుకున్నారా ఇంత భారీ మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పేసి అంటే అనుకోని విధంగా ఈరోజు పరిపాలనలో ఉన్నటువంటి నాయకుడు ఎవడైనా పాపం పెరిగినప్పుడు దాన్ని తగ్గాలంటే ప్రజలే తగ్గించాలి. కాబట్టి ఒక మహిళను, ఒక తండ్రి లాంటి మాజీ ముఖ్యమంత్రిని అవమానపరిచినటువంటి దానికే ఫలితం ఇది, అంతకంటే వేరే ఏం లేదు. ఎందుకంటే జన్మభూమి, ప్రజల దగ్గరికి పాలన, అనేక సంస్కరణలు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చంద్రబాబు నాయుడు గారిని, ఆయన సతీమణిని అవమానపరిచినటువంటి దానికి ప్రతిఫలం వాడు అనుభవించాలి. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇది శుభ పరిణామం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం, ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణం. ఈరోజు యావత్తు ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళందరే కాకుండా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు అందరూ ఓటరు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక రాక్షసుని పాలన అంతమొందించాలి. ఒక శ్రీరామచంద్రుని పాలన కావాలంటే ఆ చంద్రుని యొక్క స్థానంలో కనబడ్డ చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ప్రజానికం ఎన్నుకున్నారు. అక్కడ ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవిత చరిత్రలో ఒక చమత్కారం
ఏముంది, చమత్కారమైన ముఖ్యమంత్రి, చమత్కారమైన ఆదర్శ నాయకుడు, చమత్కారమైన పాలకుడు, చమత్కారంగా ప్రపంచ దేశాలలో కూడా తన అంటే ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్న మహనీయుని రాజ్యము ఆడ వస్తుందంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజానికము రాబోయే రోజుల్లో వాళ్ళ బిడ్డలకు భవిష్యత్తు బాటకు బంగారు బాట చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు వెనకాల ఇలా ఓట్లేసారు కనుక వాళ్ళందరూ నిజాన్ని గెలిపించారు, సత్యాన్ని గెలిపించారు, ధర్మాన్ని గెలిపించారు, అధర్మాన్ని పాతాళానికి దొక్కారు. మా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణిని భారతదేశంలోనే ఒక స్త్రీకి ప్రత్యేక స్థానం ఉంది యావత్ ప్రపంచంలో. అలాంటి స్త్రీకి అగౌరవపరిచే రీతిలో ఒక రాక్షసుడు పాలిస్తున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి పరిణామమే ఆ ఒక్క స్త్రీని అగౌరవపరిచినందుకు ఆ పరిణామమే స్త్రీ జాతి అంతం, మేమంతా ఉన్నాం, మేము సైతం అని పాతాళానికి ఇలా వైఎస్ఆర్ పార్టీని తొక్కిరడానికి ఇదే నిదర్శనముగా తల్లి. అందుకనే చంద్రబాబు నాయుడు అంటేనే ఇలా భారతదేశం అంతా మళ్ళీ ఈయన వైపే మరి చూస్తున్నటువంటి పరిస్థితులు తరుణాలు. రేపు గతంలోనే మా నాయకుడు ఎన్నోసార్లు చక్రం తిప్పిండు సెంట్రల్లో, రేపు కూడా చక్రం తిప్పితే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పే చెప్తుందంటే చెప్పి కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఈరోజు రాక్షస పాలన పోయింది, రామరాజ్యం వచ్చింది, ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఓటు ఉన్న ప్రతి మనిషి కూడా 2 తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు ఎక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ ముందు ఏపీలో ఏమైతుంది అని ఫస్ట్ ఏపీ మీద ప్రతి ఒక్క దృష్టి ఏపీ మీద పెడుతున్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ఒక అభివృద్ధికి ఒక నాంది, ఆయన ఒక బ్రాండ్. ఏపీ అంటే ఒక బ్రాండ్ అంటే తెలుగుదేశం పార్టీ ఒక చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇంత అభివృద్ధి చేసినటువంటి హైదరాబాద్లోన ఏపీలో కూడా చేసా మాత్రం అని చెప్పేసి అమరావతి స్టార్ట్ చేస్తే ఇంతవరకు అమరావతి కాదు కదా, 3 అమరావతి 3 పోయింది, అన్ని పోయినాయి, ఒకటి కూడా కాలేదు ఇంతవరకు. కాబట్టి రాక్షస రాజ్యం స్టార్ట్ అయిపోయింది. ఆ రాక్షస రాజ్యాన్ని ఈ రోజు కుక్కడు వెళితే పెగిరించి ఈ రోజు రామరాజ్యం దిగొచ్చి మా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినందుకు మా తెలుగు ప్రజలందరికీ కూడా మరొకసారి ట్యాంక్ చెప్పుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. పరిపాలన అంటే ఓన్లీ బటన్ నొక్కేసి అప్పు తీసుకొచ్చి పాలించడం కాదండి. పరిపాలన అంటే ఏందో మా చంద్రబాబు గారు చూపిస్తారు. ఓన్లీ బటన్ నొక్కేసి సంక్షేమం మాత్రమే కాదు, అభివృద్ధి అంటే కూడా ఏంటో చూపిస్తారు. తెలుగుదేశం పార్టీ ఈరోజు విజయం లభించింది. అంటే ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే విదేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఓట్లు వేశారండి. ఎక్కడెక్కడి నుంచో, అమెరికా ఎక్కడ, మన ఇదెక్కడ, అక్కడి నుంచి వచ్చి తెలుగు వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పారు. దానికి కారణం ఏంటంటే ఆయన జైల్లో పెట్టినప్పుడు అమెరికాలో కూడా ఎంతో ఇది చేశారు. కాబట్టి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం కానీ ఇంకో రంగం కానీ ప్రతి రంగంలోనూ కూడా ఆయన ఎంతో అభివృద్ధి పనిచేశారు. తప్పకుండా విజయం లభించింది, మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మంచి పరిపాలన అందిస్తారు, సుఖవంతమైన జీవితం అందజేస్తారు. అసలు మాట్లాడే స్వాతంత్రమే లేదు కదా, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఏమో కేసులు పెట్టడం, ఇది చేయడం, ఎన్ని విధాలుగా వేధించారు. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈరోజు మొత్తానికి ఎప్పుడెప్పుడు ఎదురు చూసినటువంటి రోజు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ కి తెలుగుదేశం జెండా ఎగరైపోతున్నారు, ఈరోజు బాబు ఘన విజయం సాధించబోతున్నారు. చాలా సంతోషంగా ఉందండి. 5 ఏళ్ల నుంచి ఎప్పుడెప్పుడు చూస్తున్నామండి. బాబు గారు శపథం చేసి బయటికి అసెంబ్లీలో నుంచి నేను సీఎం తోటే నేను ఈ అసెంబ్లీలో అడుగు పెడతా అన్న రోజే మేము డిసైడ్ అయిపోయామండి. ఆయన మళ్ళీ సీఎం గా తీసుకురావాలని మా సహాయ శక్తుల్లో మేము కష్టపడి, మేమందరం కష్టపడి బాబు గారిని చంద్రబాబు గారు అనే నేను అనేదాకా నిద్రపోవద్దు, మేము తిండి వద్దు అని చెప్పేసి శపథం చేసుకొని బాబు గారిని ఈ రోజు మేము గద్దెక్కియబోతున్నామండి. చాలా సంతోషంగా ఉంది. మేము ఈ రోజు ఒక తెలుగు పండుగ లాగా, సంక్రాంతి దీపావళి కాదండి మాకు ఈ రోజు తెలుగుదేశం ప్రజలందరికీ ఒక సంక్రాంతి, ఈ రోజు దీపావళి మాకు ఈ రోజు. మేము ఆంధ్రాకి వెళ్ళి బాగా క్యాన్వాసింగ్ చేసామండి, క్యాంపెయినింగ్ చేసాము. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఒక కసిలాగా ఏమైనా సరే బాబు గారిని గెలిపించుకోవాలి, చంద్రబాబు నాయుడు నేను అనే మాట వినే వరకు మేము నిద్రపోకూడదని నిద్రాహారాలు మానేసి అదే పని మీద క్యాన్వాసింగ్ చేసుకుంటూ అత్యంత మెజారిటీతో గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై బాబు, జై జై బాబు. అమ్మా ఈ రోజు నిజమైన పండుగ, ఆ భగవంతుడికి చేతులెత్తి మొక్కుతున్నాం. వెంకటేశ్వర స్వామి లాగా ఆ భగవంతుడు పైనుండి దిగారు మాకు. ఆ భగవంతుడు మామూలు మనిషి కాదు, ఆయన భగవత్ స్వరూపం. భగవంతు స్వరూపంతో
జగన్ పోవాలి పోవాలి అనుకున్నాం, పోయాడు. అదే మాకు సంతోషం. వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఈ రోజు ఆయన దీవిస్తున్నారు. బాబు గారు వచ్చారంటే మాకు ఇదే ఆనందం, పండుగ. ఎక్కడ లేని పండుగ ఈ రోజే ఉందమ్మా. 5 సంవత్సరాలు నిరీక్షించాం ఈ రోజు కోసం. ఇంకా 5 సంవత్సరాలు కాదు కదా, 40 సంవత్సరాలైనా బాబు గారు సీఎం గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. జై చంద్రన్న, జై చంద్రన్న. మీకు పాదాభివందనం చేస్తున్నానన్నా. నేను ఈ రోజు ఆనందంగా ఉందంటే మాకు మామూలుగా లేదు. జై సిబిఎన్ గారికి అరెస్ట్ అయిన రోజు సైకో పోయాడని మేము అందరం అనుకున్న కార్యకర్తగా. సిబిఎన్ గారు అరెస్ట్ అయిన రోజునే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఎన్ గారికి అరెస్ట్ చేశారంటే సైకో పోయాడు అనుకున్నాము. 175 25 ఎంపీ సీట్స్ రావాలని 100% మేము కోరుకొని 100% ఈ రోజు బాబు గారు విజయవంతం చేసి విజయం సాధించారని అంటే టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఉత్సాహం ఇదంతా అని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. శ్రీకాకుళం నరసలపేట అభ్యర్థి నేను. ఏం చెప్తామండి, విక్టరీ అండి ఇది. ఎట్లా అనిపించేది అసలు మేము రాబోతుంది ఊహించారా? ఇంత మెజారిటీ వస్తుందని ఊహించామండి. బాబు గారు గ్యారెంటీ సీఎం అని మేము ఊహించాము, దాంట్లో డౌటే లేదు. మేము గెలిచాం. అన్యాయం మీద న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. బాబు గారి వైపే ఉంది ధర్మం. అందుకే మా బాబు గారు సీఎం. మేము ఎప్పుడో చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం బాబు గారు సీఎం. అంతే అంతే. మొత్తం పోగిపోయింది అంతా. అంతే 13 వస్తాయో వైసీపీకి. Why not 175 అన్న జగన్ మాట వెనక్కి తీసుకుంటారా? మరి 1+7+5 13 ఓన్లీ ఫర్ జగన్. జగన్ కి మ్యాథ్స్ రావు, జగన్ మ్యాథ్స్ లో వీక్. అందుకని వై నాట్ 175 అన్నాడు. జగన్ మ్యాథ్స్ లో వీక్. ఇక్కడ కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసాం. అంతే కదా, ఇబ్బంది పెట్టిన వాళ్ళకి మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాము అంతే. సో విన్నారు కదా, జగన్ అయితే మొత్తానికి మ్యాథ్స్ లో వీక్ అంటున్నారు. మొత్తానికి వై నాట్ 175 అన్న జగన్ మాట ఈరోజు 175 ఇవన్నీ కలిపితే కూడా 13 సంఖ్య. సో 13 రాబోతుంది. ఇంతకు 13కి మించి ఇంకొక సీటు కూడా గెలిచే అవకాశమే లేదంటున్నారు ఈరోజు. మరి చూస్తున్నారు కదా, వీళ్ళ సంతోషం అసలు మామూలుగా లేదు. అంబరాలు అంటుకుంటున్నాయనే చెప్పుకోవచ్చు. మరి ఇంత సంతోషం మనం ఎప్పుడో అనుకున్నాము. బాబు గారిని జైల్లో పెట్టిన ఆ రోజు నుంచే వారు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా సిబిఐనే వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడాలంటే కూడా ఈరోజు సిబిఐనే రావాలని కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్న విధంగానే ఎంతో కష్టపడి వాళ్ళ ఓట్ బ్యాంక్ని మంచిగా ఉపయోగించుకొని కూడా ఎక్కడెక్కడి నుంచో ఒక్క ఓటు కూడా మిస్ చేయకుండా పోలింగ్ శాతం కూడా మనం చూసుకుంటే చాలా నమోదైంది ఈసారి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళ సంతోషం మామూలుగా లేదు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా సంతోషం చేసుకుంటున్నారు ఈరోజు. మరి ఇదే బాబు గారికి ఘన విజయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది బాబు గారి ఒక్కరి విజయం కాదు, ప్రజలందరి విజయం, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి విజయం అని కూడా చెప్తున్నారు. అన్ని కన్నులు కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ వైపే తొంగి చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంతలా అప్పుల్లో కుడుకుపోయింది, ఏ స్థితికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ అని కూడా మనందరికీ తెలుసు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు సిబిఎన్ రావడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఘన విజయం సాధించబోతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇక్కడ మన తెలంగాణలో కూడా టీడీపీ జెండా ఎగరవేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఎంతో మంది కూడా సైకిల్ జెండాని పట్టుకొని కూడా ఎంతో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఈరోజు. మరి మొత్తానికి వైసీపీకి గుడ్ బై చెప్పి సైకో జగన్ పోవాలి, మంచి పాలన రావాలంటూ కూడా, బాబు గారు రావాలంటూ కూడా ఈరోజు ఇక్కడ నినాదాలు చేపడుతున్నారు. మరి ఇది సక్సెస్ఫుల్గా మంచిగా సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. మరి ఇంకా చూద్దాం, వీళ్ళ సంబరాన్ని మరింత అందరితో కూడా పంచుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పదండి.